ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ దేవుని కృప కలుగును గాక. నడిపించే జీవవాక్కును వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ నడిపించే జీవవాక్కును మీరు అనేకులకు షేర్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. అనేకులు మీ యొక్క స్పందనను తెలియజేస్తూ ఉన్నారు. అందును బట్టి కూడా దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నా, దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, అదేవిధంగా మీ యొక్క కామెంట్ కూడా యూట్యూబ్లో మీరు పెట్టవలసిందిగా కోరుతా ఉన్నాను. మీకు బలపరిచినట్లయితే, మిమ్మల్ని ఆదరించినట్లయితే, మిమ్మల్ని దేవుల్లో బలపరుస్తున్నట్లయితే దేవుని బిడ్డలారా, ఈ మాటను మీరు అనేకులకు తెలియచేయవలసిందిగా కోరుతా ఉన్నాను. ఈ దినమున నడిపించే జీవవాక్కును మనము పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం చదువుదాం. నిర్గమాకాండము 14వ అధ్యాయము 15వ వచనము ఇలాగూ రాయబడి ఉన్నది. అంతలో యెహోవా మోషేతో, నీవేలా నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడని ఇజ్రాయేలుతో చెప్పుము. దేవునితో మొరపెడుతున్నప్పుడు మోషే దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, దేవుడు ఆయనకు సమాధానం ఇస్తూ అంటా ఉన్నాడు, సాగిపోవుడి. మోషేనేమో ముందున్నటువంటి సమస్యను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మోషేనేమో ముందున్నటువంటి సమస్యని చూస్తూ ఆయన దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. ప్రజలందరూ కూడా గందరగోళంలో ఉన్నారు, సమస్యల్లో ఉన్నారు. వెనుక శత్రువు తరుముతా ఉన్నాడు, ముందు సముద్రము ఉన్నది. దేవుని బిడ్డలారా, ఎటు వెళ్ళాలనో అర్థం కాని స్థితి. మార్గం కనబడడం లేదు, మార్గము తెరవబడడం లేదు, అక్కడ ముందు ద్వారం కనబడడం లేదు. ఏమి చేయాలనో అర్థం కాని స్థితిలో ప్రజలందరూ ఉన్నారు, నాయకుడు కూడా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అలాంటి సమయంలో మోషే దేవునికి ప్రార్థిస్తున్నప్పుడు, నువ్వు సాగిపోండి అని ప్రజలతో నువ్వు చెప్పని దేవుడు ఆయనతో మాట్లాడుతున్నటువంటి మాట. ఆనాడు వాళ్ళు ఆగిపోయారు, సమస్యను బట్టి మోషే ఆగిపోయాడు, ప్రజలు ఆగిపోయారు. మనము కూడా మన జీవితంలో సమస్యలను బట్టి మనము కొన్ని సందర్భాలను బట్టి ఆగిపోతూ ఉంటాం, కొన్ని సమస్యలను బట్టి మనం ఆగిపోతూ ఉంటాం, కొన్ని బలహీనతలను బట్టి మనం ఆగిపోతూ ఉంటాం, కొన్ని మనకున్నటువంటి క్లిష్ట పరిస్థితులను బట్టి మనం ఆగిపోతూ ఉంటాం. దేవుని బిడ్డలారా, దేవుని వాక్కు నీతో మాట్లాడుతూ ఉంది. దేవుని వాక్కు నీకు సెలవిస్తూ ఉన్నాడు. దేవుడు ఆయన ఏమని సెలవిస్తున్నాడంటే, నువ్వు ఆగిపోకు, నువ్వు సాగిపో అని చెప్పేసి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ ముందున్న సమస్యలు కావచ్చు, నేను వెంబడిస్తున్నటువంటి సమస్యలు కావచ్చు, నేను వెంటాడుతున్న సమస్యలు కావచ్చు, నీకు అడ్డుగా ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, నీకు ఆటంకంగా ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, నేను నడవకుండా చేస్తున్నటువంటి సమస్యలు కావచ్చు, నేను పడగొట్టాలని చూసినటువంటి సమస్యలు కావచ్చు. దేవుని బిడ్డలారా, ఏది నీకు ఎదురుగా ఆటంకంగా కనబడ్డప్పటికీ కూడా మార్గము తెరవగలిగిన దేవుడు నీతో ఉన్నాడు, ద్వారములు తెరవగలిగిన దేవుడు నీతో ఉన్నాడు, సముద్రము చీల్చగలిగిన దేవుడు నీతో ఉన్నాడు, నీ సమస్యలను సాల్వ్ చేయగలిగిన దేవుడు నీతో ఉన్నాడు. ఈ దినమున దేవుని వాక్కు నీకు సెలవిస్తున్నది ఏమనగా, నువ్వు సాగిపో అని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక దేవుని యొక్క మాటను బట్టి మనం అందరము దేవునిలో సాగిపోదాం, దేవుని పైన ఆధారపడుతూ దేవునిలో మనము ముందుకు వెళ్దాం. ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు నడిపించునుగాక. ఆమేన్.